సార్ మీ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు కూడా అంటే ఈ కేసు చాలా రిస్క్రా బాబు ఎందుకు తీసుకున్నావు అని మళ్ళీ దాన్ని సక్సెస్గా తీసుకున్న కేసు గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? యాక్చువల్గా ఆర్థోపెడిక్లో నా స్పెషాలిటీ అండి, ఈ స్పెషాలిటీయే అసలు ఫెయిల్డ్ కేసెస్ తీసుకోవడం. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిన కేసెస్, కానీ ఎవ్రీ కేసు ఛాలెంజింగ్గా తీసుకుంటామండి. ఎందుకంటే నేను తీసుకునే కేసెస్ అన్నీ ఛాలెంజింగ్ కేసెస్. మల్టిపుల్ సర్జరీస్ అంటే ఎన్ని సర్జరీస్ చూసుంటారు సార్? నేను ఇప్పటి వరకు చేసిన సర్జరీస్లో ఒక పేషెంట్కి ఆఫ్టర్ సర్జరీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? అంటే సర్జరీ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్తారు. మన సోషియో ఎకనామిక్ స్టేటస్లో అందరూ ప్రతిసారి హాస్పిటల్కి వచ్చి పప్పు తింటేనో గోంగూర తింటేనో ఇట్లా ఇన్ఫెక్షన్స్ అవుతాయని ఎప్పటి నుంచో నానుడు ఉంది. అది నిజమేనా సార్? కానీ చాలా స్టడీస్ ట్రై చేశారు. కానీ సార్ అసలు ఈ ఇన్ఫెక్షన్స్ సర్జరీ చేసిన తర్వాత ఎందుకు వస్తావు? ఆర్థోపెడిక్ అనే కాదు, ఏ సర్జరీ అయినా మీరు చూసుకుంటే మనకు చిన్న దెబ్బ తగిలినా కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఆర్థోపెడిక్ సర్జరీలో ఇన్ఫెక్షన్ అనేది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం సార్, ఎందుకు సార్ అది? సో మన కమ్యూనిటీలో అన్న యావరేజ్ చూసుకుంటే డయాబెటీస్ పేషెంట్స్ నెంబర్ పెరిగిపోయింది. సో మన కొంచెం లో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నా ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక ఇటువైపు వెళ్తుంటేనో నా దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. సో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఫెస్టివల్ అయితేనో ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటేనో ఫ్రూట్స్ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ అది వాళ్ళు ఎమోషనల్గా మాతో బాండ్ అయిపోతారు. సో ఫర్దర్గా కూడా దేవుడు మాకు ఆ స్ట్రెంత్ ఇస్తారని సక్సెస్ చేయడానికి 100% మీరు మీ సక్సెస్ జర్నీ కూడా ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా చేద్దాం సార్ నెక్స్ట్. ఎందుకంటే చాలా మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గుంటూరులోని లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సార్ చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని మీట్ అవ్వడం. సో ఏంటంటే నేనే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళని చూశాను. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి లాస్ట్కి వాళ్ళు కాళ్ళు తీసే పరిస్థితి కూడా వచ్చేసింది. సో అట్లాంటి వాళ్ళను కూడా ఛాలెంజింగ్ తీసుకొని మీరు సర్జరీలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సార్ అసలు ఈ ఇన్ఫెక్షన్స్ సర్జరీ చేసిన తర్వాత ఎందుకు వస్తూ ఉన్నాయి? సో ఆర్థోపెడిక్ సర్జరీస్లో, ఆర్థోపెడిక్ అనే కాదు, ఏ సర్జరీ అయినా మీరు చూసుకుంటే మనకు చిన్న దెబ్బ తగిలినా కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఆర్థోపెడిక్ సర్జరీలో ఇన్ఫెక్షన్ అనేది మిగతా సర్జరీస్ కన్నా కూడా కొంత ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జరీలో లోపల ఇంప్లాంట్స్ అంటాం, అంటే రాడ్లాగా వేస్తాం. సో అది ఫారిన్ మెటీరియల్. సో ఎప్పుడైనా మన బాడీలో ఏదైనా ఫారిన్ మెటీరియల్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఇన్ఫెక్షన్ని అట్రాక్ట్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది వాటికి. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది కూడా అందరికీ రాదు, చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒక ఇన్ఫెక్షన్ రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి మనకి. ఆ పారామీటర్స్ అన్నీ మేము సర్జరీ ముందే ఎలిమినేట్ చేసేస్తాం ఇన్ఫెక్షన్ రాకుండా. కానీ ఎక్కడో రేర్గా మనం కూడా మానవ నిమిత్తమే కాబట్టి ఎక్కడో రేర్గా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంత పేషెంట్ హెల్త్ స్టేటస్ని బట్టి, వాళ్ళకున్న అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంత వాళ్ళకున్న ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి కూడా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంత డిసైడ్ అవుతాయి. సో మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా కొంత వాళ్ళ బాడీ టైప్ని బట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. మెయిన్ ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా సార్, ఎందుకు సార్ అది? సో మన కమ్యూనిటీలో అన్న యావరేజ్ చూసుకుంటే డయాబెటీస్ పేషెంట్స్ నెంబర్ పెరిగిపోయింది. సో మన కొంచెం లో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి షుగర్. సో ఒక్కొక్కసారి 300 ఉంటుంటుంది, ఒక్కొక్కసారి 150 ఉంటుంటుంది. బ్యాలెన్స్డ్గా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్డ్గా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా మినిమల్. కానీ ఇట్లా అప్ అండ్ డౌన్స్గా ఏదో సర్జరీ అప్పటికప్పుడు టెంపరీగా కంట్రోల్ చేసుకొని, ముందు నుంచి కంట్రోల్ చేసుకొని వాళ్ళకి సర్జరీ అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ షుగర్ అనేది బ్యాక్టీరియాకి ఒక ఆహారం లాంటిది. సో మన బాడీలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియాని ఆహారం కోసం వెయిట్ చేస్తుంటాయి. అలాగే ఆ టైంలో మనం సర్జరీ చేసినప్పుడు ఫారిన్ మెటీరియల్ ప్లస్ షుగరు ఇవన్నీ బ్యాక్టీరియాకి ఒక సోర్స్ లాగా వాటి దగ్గరికి అట్రాక్ట్ అయిపోతుంటాయి. సో అందుకని వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి డయాబెటీస్ పేషెంట్లు ఎస్పెషల్గా. ఓకే, ఒకవేళ ఈ టీకేఆర్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒకవేళ యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్లాన్డ్ సర్జరీ అండి. యాక్చువల్గా ఎమర్జెన్సీస్ అంటే యాక్సిడెంట్స్ ఉంటాయి,
వాళ్ళల్లో మనకి ఇంకా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే సడన్గా మనం సర్జరీ యాక్సిడెంట్ అవుతుంది, సర్జరీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ టైంకి వాళ్ళ హెల్త్ స్టేటస్, హెల్త్ మెయింటెనెన్స్ ఎలా ఉందో మనం అప్పటికప్పుడే తెలుస్తుంది. సో ఈ నీ రీప్లేస్మెంట్ అనేది యాక్చువల్గా ఇన్ఫెక్షన్ రిస్క్ని చాలా తగ్గిస్తాం. ఎందుకంటే అది ప్లాన్డ్ సర్జరీ. ఒక 2 months 3 months బిఫోరే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము. వాళ్ళ షుగర్ లెవెల్స్, హార్ట్లో ఫంక్షన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసి వాటన్నిటిని ఫస్ట్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి తీసుకెళ్తాం. సో చాలా మినిమల్ పేషెంట్స్కి ఇంకా సర్జరీ జరిగేటప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ కొన్ని కారణాల వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్లో అప్పటికప్పుడు మనం ఆ 1-2 daysలో వాళ్ళ హెల్త్ని కొంచెం కంట్రోల్ చేస్తాం. సో ముందు నుంచి స్మోకింగ్ హ్యాబిట్స్, షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి మనం ఆ 2 days సర్జరీ ముందు మనం అవన్నీ కరెక్ట్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ వాళ్ళకి 10-20% ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా తక్కువ. మేము మినిమైజ్ చేసి సర్జరీకి తీసుకెళ్తాం. కానీ ఎక్కడో 100లో 1-2 ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా వాళ్ళ హెల్త్ స్టేటస్ని బట్టి అవుతుంటాయి. కానీ అన్ప్లాన్డ్ సర్జరీస్లో ఎలాంటి యాక్సిడెంట్స్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ సర్జరీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? సో ఆఫ్టర్ సర్జరీ ఇప్పుడు ఏమవుతుందంటే మేము చూస్తున్నాము, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరిగాయి, నెంబర్ ఆఫ్ సర్జరీస్ పెరిగాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగాయి. అలాగే బయట కూడా ఒక నెట్వర్క్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి బయట. అంటే సర్జరీ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్తారు. మన సోషియో ఎకనామిక్ స్టేటస్లో అందరూ ప్రతిసారి హాస్పిటల్కి వచ్చి సర్జరీ డ్రెస్సింగ్స్ అవి చేయించుకోలేరు. వాళ్ళు ట్రావెల్ చేయాలి, హాస్పిటల్కి రావాలి, అరౌండ్ 3,000 to 5,000 అవుతుంది ఎవ్రీ టైం వాళ్ళు హాస్పిటల్కి వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోవాలంటే. ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంటి దగ్గర ఎవరొకళ్ళు కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ చేత డ్రెస్సింగ్స్ చేయించుకుంటున్నారు. సో అవి వాళ్ళు ఎంత స్టెరైల్గా, అంటే సర్జికల్ సైట్ అనేది చాలా స్టెరైల్గా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఆ బయట మేము చేస్తామని కొంత నెట్వర్క్ ఆఫ్ పీపుల్ వాటిని సరిగ్గా స్టెరైల్ చేయకుండా డ్రెస్సింగ్ మెటీరియల్స్ని కొంత డ్రెస్సింగ్స్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ పెరిగిందండి. సో కొంతమంది డైట్ వల్ల మాకు కొంత ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఎప్పటి నుంచో, మన పప్పు తింటేనో గోంగూర తింటేనో ఇట్లా ఇన్ఫెక్షన్స్ అవుతాయని ఎప్పటి నుంచో నానుడు ఉంది. కానీ చాలా స్టడీస్ ట్రై చేశారు కానీ అది ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే మనం సర్జరీనే కాదు, రెగ్యులర్గా ఆ డైట్ అంతా తీసుకుంటుంటాం. వాటికి ఇన్ఫెక్షన్ తీసుకుంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి పప్పు తినగానే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసేయాలి, సర్జరీ అయినా అవ్వకపోయినా. రావట్లేదు కదా. సో అలాగే సర్జరీ తర్వాత కూడా పప్పు తింటేనో ఇంకోటి తింటేనో ఇన్ఫెక్షన్స్ అనేది రావటం అది మిత్తేనండి. కానీ ఆ సర్జికల్ సైట్ని మనం ఎంత క్లీన్గా డ్రెస్సింగ్ చేయించుకున్నాం. సర్జరీ తర్వాత కూడా కొంతమంది ఆ సర్జరీ అప్పుడు స్మోకింగ్ ఆపేస్తారు, ఇంటికి వెళ్ళి తెలియకుండా సీక్రెట్గా స్మోకింగ్ చేస్తుంటారు. కొంతమంది సరిగ్గా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా, వాటిని క్లీన్గా డ్రెస్సింగ్ చేయించుకోకుండా, షుగర్ అది మెయింటైన్ చేయకుండా, డైట్ మెయింటైన్ చేయకుండా ఇవన్నీ చేస్తేనే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి పక్కాగా మెయింటైన్ చేస్తే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉండదండి. ఆర్థోకు సంబంధించి ఏ సర్జరీ అయినా, అది నీ కావచ్చు, షోల్డర్ కావచ్చు, బ్యాక్ పెయిన్కి సంబంధించి కావచ్చు, ఏ సర్జరీ జరిగినా కూడా ఈ స్మోకర్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్? అవును, ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జరీలో స్మోకింగ్ అనేది చాలా హడ్డీలు అండి మాకు. ఎందుకంటే బోన్ యూనియన్ అంటాం. ఆ బోన్ యూనియన్ కెపాసిటీ స్మోకర్స్లో చాలా తక్కువ ఉంటుంది. స్మోకర్స్లో ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మనకి ఏదైనా బోన్ విరిగినప్పుడైనా, ఏదైనా సర్జరీ అప్పుడైనా అది చక్కగా మాని అతుక్కోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండాలి. ఈ స్మోకర్స్లో రక్తనాళాలు కృషించుకుపోయి వాళ్ళకి అందాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ ఆ డ్యామేజ్ అయిన ఏరియాకి అందదు. సో వాళ్ళకి కాంప్లికేషన్స్ రిస్క్ అనేది నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే స్మోకర్స్లో బోన్ అతుక్కోకపోవటం, గాయం మానకపోవటం, ఇన్ఫెక్షన్ అవటం, ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. కొంతమంది ఏం చేస్తారంటే నేను సర్జరీ టైంలో స్మోకింగ్ మానేశానండి, సర్జరీ అయిపోయినాక 2 నెలలు మానేశానండి అని చెప్తుంటారు. కానీ దాని ముందు 10 yearsగా తాగుతుంటారు. సో వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్లో ఆల్రెడీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ 10 days ఆ 2 months మానేసినందువల్ల మిరకిల్స్ జరిగిపోవు. ముందు నుంచి మన హెల్త్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే ఆ సర్జరీ అప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ కాంప్లికేషన్స్ అనేవి చాలా మినిమైజ్ అవుతాయి. సార్ మీ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు కూడా అంటే ఈ కేసు చాలా రిస్క్ రా బాబు ఎందుకు తీసుకున్నావు అని మళ్ళీ దాన్ని సక్సెస్గా తీసుకున్న కేసు గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? యాక్చువల్గా ఆర్థోపెడిక్లో నా స్పెషాలిటీ అండి ఇల్లిజరవ్ అండ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీయే అసలు ఫెయిల్డ్ కేసెస్ తీసుకోవటం. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిన కేసెస్, ఫెయిల్డ్ కేసెస్, ఇంక నేను ఎంచుకున్న స్పెషాలిటీ అదండి. సో నేను ఇంకా భయపడేది ఏమి ఉండదు. సో ఈ కేసు నేను తీసుకోవడం అనవసరం రా బాబు, ఇది తీసుకుంటే మన తలనొప్పి, ఇది ఇన్ఫెక్షన్ అవుద్ది అనేది రిస్క్ ఉండదు నాకు. నేను స్టార్ట్ చేయడమే, నా దగ్గరకు వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక 3-4 సర్జరీస్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి బోన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది. సో ఇంక నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎక్కువ టేకప్ చేసేది అవి కాబట్టి, సో అందులో
అందులో ఎంత కాంప్లికేటెడ్ కేసెస్ తీసుకున్న దాని మీద నా స్ట్రెస్ లెవెల్స్ కొంత డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఎవ్రీ కేసు ఛాలెంజింగ్గా తీసుకుంటామండి, ఎందుకంటే నేను తీసుకునే కేసెస్ అన్నీ ఛాలెంజింగ్ కేసెస్. సో ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని సక్సెస్ చేయడానికి 99% ట్రై చేస్తాం. చాలా ప్లానింగ్ ఉంటుంది సర్జరీస్లో, చాలా ట్రీట్మెంట్ కూడా కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఎంత స్ట్రెస్ తీసుకుంటానో పేషెంట్ కూడా ఓపిక్గా, నా చేత సర్జరీ చేయించుకునే పేషెంట్స్ కూడా చాలా ఓపిక్గా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు చేయించుకుంటున్నారు కూడా బై గాడ్స్ గ్రేస్. మల్టిపుల్ సర్జరీస్ అంటే ఎన్ని సర్జరీస్ చూసింటారు సార్? నేను ఇప్పటి వరకు చేసిన సర్జరీస్లో ఒక పేషెంట్కి 15 సర్జరీస్ అయినాయండి. ఒక సింపుల్ యాక్సిడెంట్, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అది నార్మల్గా రొటీన్గా మేము ఆర్థోపెడిక్ సర్జరీ చేసే రొటీన్ సర్జరీయే. కానీ బ్యాడ్ లక్, ఆ పిల్లోడికి ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. స్మోకింగ్ లేదు, అతనికి డయాబెటీస్ లేదు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో కొంత ఇంకా ఆ ఫ్యాక్టర్స్ లేవంటే మేము థియేటర్ మెయింటెనెన్స్ ఒకటి, ఆపరేషన్ థియేటర్ మెయింటెనెన్స్లో కొంత ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మేము డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో డాక్టర్స్ కూడా ఆపరేషన్ థియేటర్ని, సర్జికల్ స్కిల్ని నీట్గా మెయింటైన్ చేస్తే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ పిల్లోడికి అక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అయింది. సో ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడానికి వాళ్ళే మళ్ళీ మల్టిపుల్ సర్జరీస్ చేశారు. ఇన్ఫెక్షన్ క్లీన్ చేశారు, లోపల వేసిన రాడ్స్ వేశారు, తీశారు, మళ్ళీ మార్చారు. అట్లా మల్టిపుల్ టైమ్స్ 15 సర్జరీస్ చేశారు. 15 సర్జరీస్ చేసినా కూడా అతనికి మళ్ళీ డే 1 ఎలాగా బోన్స్ విరిగిపోయి ఉన్నాయో అలాగే మళ్ళీ డే 1కి వచ్చేసాడు 1.5 year తర్వాత కూడా. సో అతన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఇంకా చేయి తీయించుకోవడానికి కూడా ప్రిపేర్ అయిపోయాడు. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాడు. అతను మేము టేకప్ చేసి నీట్గా ప్లాన్ చేసి ఒక 1 year ట్రీట్మెంట్ చేసి దాన్ని సక్సెస్ చేసాం. అసలు వింటా ఉంటేనే చాలా, అంటే ఆ ఫీల్ ప్రౌడ్ అన్నట్లుగా మీ మాటల్లో కూడా కనపడతా ఉంది. మాకు గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి మీరు చెప్తా ఉంటే. మా పేషెంట్స్ కూడా పాపం చాలా బాధపడి ఉంటారు మల్టిపుల్ సర్జరీస్ అయ్యి. మన దగ్గర ఫైనాన్షియల్ అనేది మెయిన్ హర్డిల్ మన కమ్యూనిటీలో. సో ఫైనాన్సెస్గా కూడా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటారు. ఆ టైంలో మళ్ళీ ఇంకొక 1 year సర్జరీ అంటే వాళ్ళ పేరెంట్స్కి, ఫ్యామిలీకి, మేబీ ఆ పర్సన్ ఎర్నింగ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో చాలా బర్డెన్ ఫేస్ చేసి ఎమోషనల్గా కూడా చాలా అటాచ్ అవుతారు మాతో. సో వాళ్ళకి ఫస్ట్ మేము ఎమోషనల్గా కొంచెం ధైర్యం ఇస్తాము, సర్జరీ ప్రిపేర్ చేస్తాము. తర్వాత దే విల్ బి లైక్ అవర్ ఫ్యామిలీ. నా ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక ఇటువైపు వెళ్తుంటేనో నా దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. సో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఫెస్టివల్ అయితేనో, ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటేనో ఫ్రూట్స్ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్, అది వాళ్ళు ఎమోషనల్గా మాతో బాండ్ అయిపోతారు. ఎందుకంటే మల్టిపుల్ సర్జరీస్ అయ్యండి మళ్ళీ మేము ఫెయిల్ అయిన వాటిని సక్సెస్ చేయాలి. నిజంగా అసలు ఒక పర్సన్కి కాలో చెయ్యో తీయాల్సిన పరిస్థితి వచ్చింది, అట్లా తీసేశారు అని అంటే మాత్రం ఎంత బాధాకరం. అతనే ఎర్నింగ్ చేసే పర్సన్ అయింటే ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది. సో అట్లాంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఒకసారి, సో కాల్ తీసే ముందు లాస్ట్ ట్రైల్ మేము చేసే సర్జరీ అండి. సో ఆ సర్జరీ మాకు కూడా ఫెయిల్ అయితే ఇంకా అతనికి ఆప్షన్ ఉండదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని ఇప్పటి వరకు దాదాపు చేసిన వాటిని 99% అన్నీ సక్సెస్ చేయగలిగాము. సో ఫర్దర్గా కూడా దేవుడు మాకు ఆ స్ట్రెంత్ ఇస్తాడని సక్సెస్ చేయడానికి 100% మీరు మీ సక్సెస్ జర్నీ కూడా ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా చేద్దాం సార్ నెక్స్ట్. ఎందుకంటే చాలా మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.